హలో జమీందార్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గ్రాడ్యుయేటెడ్ జమీందార్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ రోజు అయితే మనం వెళ్ళిపోతున్నాం దురంధర్ మూవీకి. అయితే వీఆర్ సో ఎక్సైటెడ్. పార్ట్ 1 ఒక 20 days తర్వాత చూసాము, బట్ పార్ట్ 2 మాత్రం ప్రీమియర్ షోకి ఎలాగన్నా వెళ్ళిపోవాలని చేసి పార్ట్ 2కి మాత్రం ఎలా అన్నా ప్రీమియర్ షోకి వెళ్ళిపోవాలని బుక్ చేసేసాము. సో వెరీ ఎక్సైటెడ్. పాయింట్ ఏంటంటే మేము వైజాగ్లో లేం. సో వీ కేమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ and right now we are staying in Mysore due to our career reasons. So దొరికాయి టికెట్లు అయితే దొరికాయి. హిందీలో వెళ్తున్నాము, తెలుగులో రిస్క్ చేయకూడదు అనేసి. మన దేవన్ గారు కూడా వస్తాడు, వచ్చిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడుకుందాం. ఈలోపు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో మనోడు వచ్చాడు, బెల్ల మీద బెల్ల కొడుతున్నాడు ఆల్రెడీ. ఓకే, హీరో లోపల ఏం చేస్తున్నావు? ఏంది ఎక్స్ట్రాలు? ఏంది నీ ఎక్స్ట్రాలు? ఓకే, మాకు ఇంత పెద్ద మిర్రర్ ఇచ్చారు అనమాట మా రూమ్లో. మా రూమ్ చాలా చందనంగా ఉంటుంది, ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఇదే మా రూమ్. నా రూమ్మేట్ అవ్వలేదు ఇడు. అంటే మనోడికి నా తర్వాత 1 week తర్వాత జాయినింగ్ వచ్చింది, అందుకే వేరే వేరే రూమ్స్ ఇచ్చారు. ఇట్స్ ఓకే. అందరూ మన వైజాగ్లో ఉన్నారు మా ఫ్లోర్లో. హౌ ఈజ్ యువర్ ఎక్సైట్మెంట్? సో అక్కడ మా వసంత్ గడు ఒక్కడే అయిపోయాడు పాపం. అక్కడ వాడు ఒక కంపెనీలో చేస్తున్నాడు, ఇక్కడ మేమిద్దరం ఒక కంపెనీలో లక్కీగా జాయిన్ అయ్యాము. సో ఫేట్. సో మైసూర్లో మాకు ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ కింద మా ఫ్రెండ్స్ కొంతమంది ట్రైనింగ్ అయ్యారు. సో వాళ్ళని అడిగితే కొన్ని బెస్ట్ థియేటర్స్ అయితే చూస్ చేశారు. వాళ్ళ మీద నమ్మకంతో బుక్ చేస్తాము. ఏరా దేవన్? ఏమో నాకు తెలియదు. మన వైజాగ్ మెలోడీ, జగదాంబ లాంటివి. అండ్ తెలుగులో షోస్ క్యాన్సిల్ అయిపోయి ఉందా? 9 PM షో ఫస్ట్. ఓకే, 9 PM షోస్ అప్డేట్ వచ్చిందంట. 9 PM షోస్ ఉన్నాయంట. మీకు ఈ వీడియో వచ్చేసరికి ఆబ్వియస్లీ షోస్ స్టార్ట్ అయిపోతాయి. రేపు ఈ వీడియో పెడతాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 కాదు భయ్యా, కాదు ఉస్తాద్ సంగతి ఏంటి? ఎవరి మీద? ఓకే, మరి రేపు ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటి? వస్తావు రావా? పిలిచి నైట్ చెప్తా. టికెట్లు అలాగా ఖాళీగా ఉన్నాయి కదా. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి సో వెళ్ళి చూసేద్దాం. సో మనం స్టార్ట్ అయిపోతాం. సో ఫైనల్లీ వీ కేమ్ టు ద థియేటర్. సో ఫస్ట్ టైం అదర్ స్టేట్లో వ్లాగ్ చేస్తున్నాం. సో కొంచెం ఎంబారసింగ్గా ఉంది. ఎనీవేస్, ఫస్ట్ మైక్ లేదు, మైక్ వస్తుంది నాకు తెలియట్లేదు. మంచిగా మూవీ చూసి విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ద సెకండ్ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్. ఓకే 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 టెన్షన్లో ఉన్నాం కొంచెం. బయట ఇది ఫస్ట్ టైం చాలా రోజులు, ఆల్మోస్ట్ 1.5 months. 2 months 60 days. Yeah, so yeah, see you in the interval. సో ఇప్పుడే మూవీ చూడడం అయితే జరిగింది. ఇట్స్ అన్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అనమాట. యాక్చువల్గా ఇంటర్వల్కే చెప్దాం అనుకున్నాం, కానీ మేము హైప్లో వీడియో తీయడం మర్చిపోయాము. మీకు ఎలా అనిపించిందిరా? నాకు ఇట్స్ అన్ అబ్సల్యూట్ సినిమా ఆఫ్ ద టికెట్. అసలు స్టార్ట్ చేయడం ఫైట్ సీన్, మంచి ప్రాపర్ బ్యాంగర్ ఫైట్ సీన్స్, ప్రాపర్ ఫ్లాష్ బ్యాక్స్, ఫైట్ సీన్ చాలా దారుణం. నువ్వు ఫస్ట్ హాఫ్లోని ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేసావంటే రిమైనింగ్ మూవీ అంతా ఏం ఒక స్టేజ్ సెట్ చేస్తాడు. ఇంకా బీజిఎం కూడా పార్ట్ 1 అంత బాగుంది అని నేను అనలేను, బట్ ఇట్ సూటెడ్ వెల్. బీజిఎం అనేది లేదు ఫస్ట్ బీజిఎం లేదు. స్టోరీ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత బీజిఎంలో అసలు నేను బీజిఎం ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టోరీ డెప్త్ అంత అసలు. బట్ సీరియస్లీ స్పీకింగ్, స్క్రీన్ ప్లే మ్యాన్ 4 hours ఒక ప్యాట్రియాటిజం మూవీని పట్టుకొని కూర్చోబెట్టడం అనేది ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. కానీ స్పై మూవీని నీట్గా ఒక స్పై జోనర్లోనే ఉంచారు. అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా ప్రాపర్ జోనర్లోనే అలాగే ఉంచి తీశారు. కొన్ని క్యారెక్టర్స్ పే ఆఫ్స్ ఉంటాయి, బుర్ర పేలిపోద్ది మీకు, ఏంట్రా ఏమవుతుందిరా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్. బట్ సీరియస్లీ స్పీకింగ్
వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అంతే. సో దట్స్ ద వీడియో గైస్. హోప్ మాకు దురంధర్ ఎలా అనిపించింది అనేది మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటున్నాము. మీ పాయింట్స్ ఏంటి, మీ వ్యూస్ ఏంటి కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ వస్తాయి. సో లేట్ అవుతాయి, అన్ని వీడియోస్ ఒకేసారి రాలేదు. మళ్ళీ మిమ్మల్ని ఏప్రిల్లో కలుసుకుంటాం. అంతవరకు సీ యూ. ఖుదాఫీజ్.